శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూలై 13వ తారీఖున అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురువుగారు అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వీడియోలోకి వస్తే కనుక ముందుగా ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ సింహరాశి వారు చాలా దృఢమైన మనస్తత్వం కలిగారని చెప్పుకోవచ్చండి. వీళ్ళు ఇంకా సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మగ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. సింహరాశి వారికి అధిపతి వచ్చేసరికి సూర్యుడు అండి. ఈ సూర్యుడు అధిపతిగా ఉండగా ఈ సింహరాశి వారికి ఇంకా దేనికి అసలు తిరుగనేది ఉండదని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు మంచి వ్యక్తిత్వం గలవారు కూడా అని చెప్పుకోవచ్చండి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా గ్రహాలు అనేవి అనుకూలంగానే ఉంటాయని కూడా చెప్పుకోవాలి. అంటే వీళ్ళకి సూర్యుడు అధిపతిగా ఉండటం వల్ల ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు సాధారణమైనటువంటి వ్యక్తుల కంటే కూడా చాలా భిన్నమైనటువంటి చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే వీరు ఏ విషయంలో అయినా కూడా చాలా స్ట్రాంగ్గా దృఢంగా అయితే ఉంటారండి. ఆరోగ్యం పరంగా కూడా చాలా హెల్తీ ఫుడ్ తీసుకుంటారు, చాలా హెల్తీగా కేర్ఫుల్గా ఉంటారు. ముఖ్యంగా వీరు ముక్కుసూటి మనుషులండి. అంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోటి మాట్లాడేటువంటి తత్వం వీరికి అసలు ఉండదన్నమాట. ఏదైనా చెప్పదలుచుకుంటే ఆ మనసులో ఉందేదో బయటికి ఇట్లే చెప్పేస్తూ ఉంటారు. అలాంటి ముక్కుసూటి మనుషులని చెప్పుకోవచ్చు. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి కాస్త కోపం అంటే ఎక్కువగా ఉంటుందండి. గంభీరంగా ఉంటారు చూడడానికి, అట్లానే కోపం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. దృఢమైన శరీరాకృతిని కూడా కలిగి ఉంటారు. కానీ వీరి మనసు చాలా అంటే చాలా పైకి చూసేంత విధంగా అయితే ఉండదండి. చాలా మనుషులు అంటే శాస్త్రంగా అంటే వాళ్ళు ఒక మనస్తత్వాన్ని సున్నితమైన మనసు కలిగి ఉంటారు. వీళ్ళు బంధువులకు మాత్రం చాలా దూరం చేసుకోరండి. బంధుత్వాన్ని కలిగి ఉంటారు. బయట వారితో ఎంత వాదించినా ఎంత గంభీరంగా ఉన్నా ఇంట్లో మాత్రము బంధాల కోసము బంధుత్వాల కోసము ఎంత ఓపికైనా పడుతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా సరే నోరు ఎత్తి ఒక మాట కూడా అంటే అనరమాట. అంటే వీళ్ళు మన వాళ్ళు కదా, ఒక మాట అన్నారు కదా, దాని గురించి అర్థాలు తెలుసుకుందాం అన్నట్టుగా వీరికి ఆలోచన అయితే ఉంటుంది. ఇక వీరికి దృఢ సంకల్పం కూడా ఎక్కువగానే ధైర్యంగా ఉండడం, ధైర్య సాహసాలతో ముందడుగు కూడా వేస్తూ ఉంటారండి. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరు. వీళ్ళు ఏమాత్రం కూడా పొరపాట్లు అయితే చేయరండి. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సాధారణ వ్యక్తుల కంటే కూడా ఎక్కువగా మంచి ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. అలానే వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఇక వీరు ఆరోగ్య విషయం చూస్తే కనుక వీరు ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకోకపోయినా వీరు చాలా హెల్దీగానే ఉంటారు. కానీ వీరు ఫ్యూచర్లో మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే కనుక మీరు ఎప్పుడూ కూడా దృఢమైనటువంటి మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. వీళ్ళు ఈ ఆహారం కూడా చాలా వరకు కూడా తీసుకుంటూ ఉంటారండి. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కాస్త హాని కూడా తలపెట్టడము కోసము ఎదురు చూస్తూ కొంతమంది అయితే ఉన్నారు. ఆ ఎదురు చూసే వ్యక్తులు ఎవరంటే కనుక మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు ఏ సమయంలో హాని తలపెడతారు, ఎలా తలపెడతారు అంటే మీరు ఏదైనా చిన్న విషయాన్ని కూడా అంటే మీరు సహజంగా ఎవరైనా ఏదైనా అన్నబంధాల కోసము బంధుత్వాల కోసము వాటిని కోసము మీరు చాలా సైలెంట్గా ఉంటారు. అలాంటి సమయంలో మీరు కాస్త సైలెంట్గా ఉన్నారని చూసి మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూసేవాళ్ళు చాలా మందే ఉన్నారండి. మీరు ఆ మనుషులు ఎవరైనా మాత్రం ఖచ్చితంగా కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళు మీ మీద చాలా సైలెంట్గా అయితే చేస్తున్నారని. అలాంటి సమయంలో మీరు కాస్త రేజ్ అయినా కూడా తప్పేం లేదండి. కాస్త గొడవ దిగినా లేదా కాస్త ప్రశ్నించినా అక్కడ మీకు వారికి అంటే ఏదో ఒక సమయం అనేది దొరికిద్ది అని చెప్పి మీకు ఇంకా చాలా నష్టానికి గురి చేస్తారు. అలా చాలా అంటే చాలా సమస్యలకు కూడా మీరు గురి చేస్తారు. కాబట్టి మీరు కాస్త ఓపికగా ఉండండి. ప్రతి మనిషికి కూడా ఓపిక అనేది చాలా అవసరం అండి. ఓపిక అనేది ఈ సింహరాశి వారికి ఎక్కువగానే ఉంటుంది. కానీ చూసేవారికి అలా అనిపించకపోవచ్చు.
కానీ నిజానికి వారు చాలా అంటే చాలా ఓపిక పడుతూ ఉంటారు. చాలా అంటే చాలా భరిస్తూ కూడా ఉంటారు. వారికి భరించే దానికంటే కూడా ఎక్కువ భరించేంత ఓర్పు, సహనం అనేది వీరికుంటుంది. అలాగే ఈళ్ళకి ఎక్కువ ఓర్పు ఉండడం వల్ల బయట వ్యక్తులతో సమస్యలు అనేవి వీళ్ళకుండవనమాట. ఇంట్లో వ్యక్తులతోనే వీళ్ళు చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోనే చాలా సమస్యలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చండి. రక్త సంబంధికులు మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో కూడా వీరు వారితో జాగ్రత్తగా ఉండండి. అంటే ఎప్పుడైనా సరే రక్త సంబంధికులే కదా అని చెప్పి చెప్పకూడని కొన్ని రహస్యాలను కూడా మేము రహస్యంగా అయితే మీరు దాచుకునే విషయాలను కూడా వారికి చెప్పడం వల్ల వాళ్ళు ఏమైనా ఉంటే అది మానుకోండి. అది ఎప్పటికైనా కానీ మీకు హాని తలపెడుతుందని మాత్రం మీరు మర్చిపోకండి. కాబట్టి అలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి. ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయంలో ఎక్కువగా ఇష్టదైవాన్ని ఆరాధించండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. గంభీరత్వాన్ని తొలగించుకోండి. మీరు కోపాన్ని అనవసరంగా రాకుండా చూసుకోండి. కోపాన్ని మీరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచి ఫ్యూచర్ అనేది మీకు ఉంటుందని తెలుసుకోండి. ఇక ఈ సమయంలో కాస్త గడిబిడిగా గడిచిపోతూ ఉంటుంది. అలానే ఏదో ఒక ఆలోచిస్తూ ఉంటారనమాట. ఏదో చేయాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఏది చేయలేరు. గ్రహాలు అనేవి మీకు చిందరవందరగా ఉన్నాయి. అందువల్ల మీ మనసు కూడా నిశ్చయంగా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉంటే మాత్రము చాలా మంచిదండి. ఒక క్రమ పద్ధతిని ప్రకారం లేకుండా మీరు ఏదేదో చేసేద్దాం అన్నట్టుగా ఏదేదో ఆలోచనలో ఉండిపోతున్నారు. అర్థం కాకుండా ఉండిపోతున్నారు. ఒక సమయ సందర్భం ఉండదు. అలానే మీరు ఏం చేస్తున్నారో అర్థం కాదు. అసలు ఏం తింటున్నారో కూడా మీకు అర్థం కాదు. అలా రోజు పూర్తయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టైం సెట్ చేసుకోండి. ఏ పనిని ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి ఒక టైం టేబుల్ లాగా సెట్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇలాంటి హడావుడి అనేది లేకుండా ఉంటుంది. అలానే మీరు చాలా సంతోషంగా కూడా ఉండవచ్చు. ఇక ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. పిల్లలతో సరదాగా గడపడానికి ప్రయత్నించండి. అలానే మీ ఇంట్లో వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి మీ చేతితో వండి తినిపించడానికి ప్రయత్నించండి. అప్పుడు కూడా వారు చాలా సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లో గొడవల సమస్యలు కాకుండా సాధారణంగా తగ్గిపోయే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఇక అలానే ఇంట్లో వారి యొక్క మనసును కూడా మీరు ఆకట్టుకునే వారిలాగా ఉంటారు. కనుక మీరు చేసే వంటలపైన శ్రద్ధ పెట్టండి. చేసే పని మీద దృష్టి పెట్టండి. అనుకుని సాధించడం కోసము చేయవలసిన కృషిని ఎక్కడా మీరు ఆపకుండా, అంటే ఏదో ఒక సమస్య వచ్చింది, ఏదో అంటే కారణాల వల్ల మీ యొక్క పనిని ఇప్పుడు ఆపివేయకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా మీ యొక్క గోల్స్ని రీచ్ అయ్యే వరకు కూడా మీరు కష్టపడుతూనే ఉండండి. ఎక్కడా కూడా మీరు ఆగిపోకుండా అప్పుడే మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. మంచి ఫ్యూచర్ అనేది కూడా ఉంటుంది. మీ గోల్స్ని మీరు రీచ్ అయ్యే వరకు కూడా ఇలా కష్టపడుతూనే ఉండండి. అప్పుడే మీకు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయండి. ఇక ఈ సింహరాశి వారికి ఎక్కువగా నరదిష్టి కూడా ఉంటుంది. అలానే మీ చుట్టూనే శత్రులు కూడా ఉన్నారు. ఆ వ్యక్తుల వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. కాబట్టి మీరు మనుషుల మధ్య ఉన్నా సరే జాగ్రత్తగా ఆలోచించి ఉండండి. మనవారే అనుకొని పొరబడితే మనకు ఆ ఫ్యూచర్లో మీరు చాలా సమస్యల కోసం తీసుకొచ్చుకున్న వారు అవుతారు. డబ్బుని ఎక్కువగా వృధా చేయకుండా చాలా అంటే చూసి ఆచితూచి ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి. ఇక మీ యొక్క కృషి పట్టుదల ఎక్కడ కూడా ఆపవద్దండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా చేయాలనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకునే వరకు వదిలిపెట్టవద్దు. ఇక ఈ యొక్క సింహరాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా అయితే ఉండాలి అని తెలుసుకున్నారు కదండి. మరి సింహరాశి వారికి నరదిష్టి అనేది తొలగిపోవడానికి మాత్రము మీరు ఎక్కువగా ఇంట్లో అదే దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా సాయంత్రము ఉప్పు, ఆవాలు దిష్టి తీసుకోవడం వల్ల మీ పేరుతో నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. మరి మీరు ఎక్కువగా ఎవరితో అయినా సమస్యలు ఎక్కువ కనుక మీకు వస్తున్నట్టే ఉంటుంది. అలాంటి అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అయితే ఉద్యోగం పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకైతే అనుకున్న ఫలితాలు వస్తాయి. చిరు వ్యాపారాలకు కూడా చాలా లాభాలు వస్తాయి. తెలివితో పనిచేయండి. ఖచ్చితంగా కూడా మీరు అనుకుని సాధిస్తారు. అంతేకాకుండా చాలా షార్ప్గా మీరు ఉండడానికి ప్రయత్నించండి. ఎవరిని నమ్మి కూడా మీరు వదిలి వెళ్ళకండి. అంటే మీ యొక్క బిజినెస్ వ్యాపారం ఏదైనా సరే ఎవరిపైనా కూడా మీరు భారాన్ని వేసి ఎటు వెళ్ళకండి. అప్పుడు నష్టం అనేది వాటిలో అవకాశం అయితే ఉండదు. కనుక ఈ సింహరాశి వారు రేపటి రోజున ఈ విషయంలో చాలా తెలివిగా జాగ్రత్తగా ఉండండి. మరి తెలిసిన కానీ సింహరాశి వారికి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.